బ్యాక్ గుంటూరును కలరా భయపెడుతోంది. 3 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. కలరా డయేరియాలకు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని, శుభ్రత పాటించాలని కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ రామలక్ష్మి చెబుతున్నారు. ఇంకా ఎలాంటి సూచనలు చేశారో మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో డయేరియా అలాగే కలరా వ్యాధులు అయితే ప్రబలుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క డయేరియా కలరాతో గుంటూరు ప్రజలైతే భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కలరా కానీ అలాగే డయేరియా కానీ వ్యాధి వచ్చినట్లయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళకి ఈ యొక్క వ్యాధి సంక్రమించినప్పుడు ఎలా గుర్తించుకొని వైద్యుల్ని సంప్రదించాలనే దానికి ప్రజలు తెలుసుకునేందుకు మనతో మాట్లాడటానికి డాక్టర్ రామలక్ష్మి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, డయేరియా కానీ కలరా వ్యాధులు లక్షణాలు ఏంటి, వాటికి సంబంధించి అవి ఎలా సంక్రమిస్తాయి ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రామలక్ష్మి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్. మెయిన్గా మనం ఒక 2-3 వీక్స్ నుంచి చూస్తున్నాము. ఈ వాటర్ కంటామినేషన్ అవటమా, ఫుడ్ కంటామినేషన్ అవటమా, ఏది కారణం అనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ 90% వాటరే అని అనుకుంటున్నాము. ఎందుకంటే బాగా వర్షాలు రావడం, డ్రింకింగ్ వాటర్లో కంటామినేట్ అవ్వడం, దీనివల్ల మెయిన్గా పేషెంట్స్ ఏంటంటే ఫీవర్, దాని తర్వాత పొట్ట నొప్పిలాగా రావటం, సడన్గా లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి వామిటింగ్స్ కంటే కూడా. కొంతమంది మా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా 25-30 లూజ్ మోషన్స్ రోజులో పొద్దు నుంచి సాయంత్రం వరకు లెక్క పెట్టుకుంటే అట్లాగా అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్గా ఎంతమంది వచ్చి ఉంటారు మేడం డయేరియా? సుమారుగా 10 కేసెస్ దాకా వచ్చినాయండి ఈ 1 వీక్ పీరియడ్లో. పాత సెన్సెస్ ఏం చెప్పట్లేదు. ఈ 1 వీక్ పీరియడ్లో అంటే వచ్చినాయి కూడా ఎందుకు మనం కంగారు పడాలి అని చెప్తున్నాం అంటే, మెయిన్గా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఎవరికైనా కామన్గా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనకు కూడా. కాకపోతే వీళ్ళు ఏంటంటే చాలా మంది కాంప్లికేషన్స్లోకి వెళ్తున్నారు. కాంప్లికేషన్స్ అంటే ఎట్లా అవుతున్నారంటే బీపీ పడిపోవడం, మనకు వచ్చేటప్పుడే నాడి పట్టుకుంటే పల్స్ తెలియకపోవడం, బీపీ పెరగడానికి సెలైన్లే కాకుండా ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సి రావటం. అంటే ఏంటంటే బాడీలోని ఫ్లూయిడ్ అంతా తక్కువ టైంలో, అంటే 5-6 అవర్స్లోనే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం వల్ల సడన్గా బీపీ డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే బీపీ డౌన్ అయిపోతుందో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై అనేది వెళ్ళదు. అంటే హార్ట్కి బ్లడ్ సప్లై సరిగా వెళ్ళదు, కిడ్నీస్కి వెళ్ళదు, బ్రెయిన్కి వెళ్ళదు. అట్లాగా బ్రెయిన్కి వెళ్ళకపోతే ఏమవుతుందంటే కొంచెం మత్తుగా మగతగా అనిపించడం, వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పలేకపోవడం, డ్రౌజీ అంటాము మెడికల్ టర్మ్స్లో. హార్ట్ ప్రాబ్లమ్ అంటే ఈ ఎఫెక్ట్ హార్ట్ మీద పడటం వల్ల బీపీ డౌన్ అయిపోవడం, హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, కిడ్నీ మీద పడితే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గడం, క్రియాటినిన్ అనేది పెరగడం, యూరిన్ అవ్వకపోవడం. మా దగ్గర 10 మెంబర్స్లో 4 మెంబర్స్ డయాలసిస్ దాకా కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎంత ట్రై చేసినా సరే బీపీ ఇంప్రూవ్ అవ్వకపోవడం, కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టు రావడం, 5-6 అవర్స్ అసలు యూరిన్ వాళ్ళకి షట్ డౌన్ అయిపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల డయాలసిస్ మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మెయిన్ ఈ ఎండాకాలం వచ్చే వరకు కొంచెం వాటర్ అది లేకుండా ఉండే వరకు, వర్షాలు తగ్గే వరకు మాత్రం వాటర్ జాగ్రత్తగా చూసుకోండి. అందరూ చల్లచి నీళ్ళు తాగడం కానీ, ఆర్ఓ వాటర్, ఫిల్టర్డ్ వాటర్ అంటున్నారు. వాటర్ మెయిన్ కంటామినేషన్ కాకుండా బయట అక్కడ పడితే అక్కడ వాటర్ తాగడం అది చేయకండి. ఫుడ్ కూడా బయట రెస్ట్రిక్టెడ్గా తీసుకోండి. మెయిన్ హోమ్ ఫుడ్ ఇంట్లో చేసుకున్నది అయితే బెటర్. ప్లస్ ఏదైనా కంప్లైంట్స్ అట్లా ఉన్నా కానీ తొందరగా మెడికల్ అటెన్షన్కి వెళ్ళండి. 1 డే 2 డే గడిచిపోయింది అది వెళ్ళటం వల్ల ఏంటంటే చాలామంది ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు. వీటిలన్నింటినీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అంటాం. బీపీ డౌన్ అయిపోవడం, రీనల్ షట్ డౌన్ అయిపోవడం, ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ కూడా వెళ్ళడం, ఇవన్నీ కూడా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏంటంటే రికవరీ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒకసారి కొంతమంది రికవర్ కూడా చేయలేకపోవచ్చు. మెయిన్గా డయేరియా అంటే ఇప్పుడు వాతావరణం మారినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అదే కలరా ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం చాలా వరకు వచ్చేది. అప్పట్లో కొంచెం ఇబ్బందులు పడిన పరిస్థితి ప్రజలు ఉంది. అయితే ఇప్పుడు 3 కేసుల దాకా అధికారికంగా చెప్పిన పరిస్థితి, 3 కేసులు గుంటూరులో నమోదైనట్లుగా కూడా అధికారులు చెప్పారు. ఇంకా 3 కేసులు అంటే మన హాస్పిటల్కి ఏమైనా రావటం, ఏమన్నా కలరాకి సంబంధించిన వాళ్ళు ఏమైనా ఉందా, లేక వాళ్ళకు వచ్చిన ఒకవేళ కలరా వచ్చిన పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి? ఏదైనా సిమ్టమ్స్ తొందరగా ఐడెంటిఫై చేసుకుని తొందరగా మెడికల్ అటెన్షన్ తీసుకోవడం అనేది మెయిన్. ఇంకా బీపీ, షుగర్ ఇవి ఉన్న వాళ్ళు ఏంటంటే ఈరోజు ఒక్కరోజు చూద్దాం రేపు వెళ్దాంలే అని అనుకుంటే కాంప్లికేషన్స్ ఇంకా తొందరగా వెళ్తారు. సీక్ మెడికల్ అటెన్షన్ ఎర్లీ, దట్ ఈస్ మై అడ్వైస్. ఏదైతే డాక్టర్ రామలక్ష్మి గారు చెప్తున్నారు, ఏదైతే పేషెంట్లు ఏదైనా కలరా కానీ డయేరియా కానీ అందరూ ఒకే జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సంబంధించి ఏదైతే అవి వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే వాటికి సంబంధించిన మోషన్స్, వీటికి సంబంధించి వెంటనే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే మంచిదని చెప్తున్నారు. అలాగే ఏదైనా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాళ్ళు ఫుడ్ కానీ వాటర్ సంబంధించి వేడి వాటర్ తాగుతూ, అలాగే ఫుడ్ కూడా ఇంట్లో తినే విధంగా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి అనేది కూడా రామలక్ష్మి గారు చెప్తున్నారు. అయితే అలాగే దీనికి సంబంధించి
సంబంధించి ఏదైతే ఆ వ్యాధికి సంబంధించి ఆ డయేరియాకి ఈ డయేరియా కానీ కలరా కానీ గుంటూరులో అతి తక్కువ ఉన్నాయి. అలాగే గతంలో చూసుకుంటే గతంలో కన్నా కూడా ప్రస్తుతం వైద్యం అభివృద్ధి చెందింది కనుక ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. కనుక వెంటనే ఈ లక్షణాలు కానీ కనిపిస్తే వెంటనే కూడా వైద్యుల్ని వారికి సంబంధించిన వైద్యుల్ని సంప్రదిస్తే తగు వైద్యం అందే విధంగా ఉంటుంది. కనుక ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు ఆందోళన ఎవరు చెందనవసరం లేదని కూడా డాక్టర్ రామలక్ష్మణ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు.